హలో గాయ్స్, నేను మీ ఆంధ్రపోరిని. ఈరోజు ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే బంగాళదుంప బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బంగాళదుంపల్ని ఇలా ముక్కలుగా సన్నని తరుక్కొని వాటిలోకి శనగపిండి, అలాగే కొంచెం బియ్యం పిండి మరియు కొంచెం జీలకర్ర వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ చూసుకుంటూ కలుపుకోవాలి. మరి పిండి పలచగా అవ్వకూడదు, అలా అని మరి గట్టిగా ఉండకూడదు, చూసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఈ ముక్కల్ని పిండిలో ముంచి బాగా కాగిన ఆయిల్లో వేసుకోవాలి. అలా వేసుకునేటప్పుడు ఎవరైనా కొంచెం కారం కావాలి అనుకునే వాళ్ళు కారం కలుపుకోవచ్చు, లేదా వంట సోడా కావాలనుకునే వాళ్ళు వంట సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు. మేము ఆ రెండింటిని స్కిప్ చేస్తున్నాము. ఇక్కడ బాగా కాగిన ఆయిల్లో ఆ ముక్కలను వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా వాటిని వేగిన తర్వాత ఆయిల్ రాకుండా తీసుకొని వేడివేడిగా బజ్జీ రెడీ. బాయ్ ఫ్రెండ్స్.